బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ సీటును ఆశించిన ఆయనకు అధిష్టానం సీటు నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సేవ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఆందోళన నియోజకవర్గం నుంచి 2018-2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా వరంగల్ సీటు నిరాకరించడంతో కమలం పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తన ఫోన్లను బీజేపీ పెద్దలు లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట, ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరోనంట, ఇది ఉన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. నా కొంపై నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపై ముంచుతుంది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు, ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు అయ్యేదానికి 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీర్చడానికి కాదానండి? మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానిక పదవులు? బీజేపీకి బాబు మోహన్ రాజీనామా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ మంత్రి సీనియర్ నేత బాబు మోహన్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. వాస్తవానికి బాబు మోహన్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా పెద్ద పార్టీలో యాక్టివ్ గా లేరనే చెప్పాలి. 2023 తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్ ఏదైతే ఆందోళన టికెట్ ను నిజానికి మొదట ఉదయ్ మోహన్ బాబు మోహన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలని చెప్పి బీజేపీ నాయకత్వం భావించినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న బీజేపీ బాబు మోహన్ కే ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్లు మాత్రమే బాబు మోహన్ సాధించారు. అయితే మళ్ళీ తాజాగా పార్లమెంట్ ఎన్నికలు, మరొక 70 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వరంగల్ టికెట్ కూడా ఆయన ఆశిస్తున్న పరిస్థితి. ఎంపీ టికెట్ పార్లమెంట్ కు పోటీ చేయాలనేది బాబు మోహన్ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆలోచనను విరమించుకోవాలి. అంటే పార్టీకి బాబు మోహన్ కు టికెట్ ఇచ్చే అంశం మీద పార్టీలో ఎలాంటి చర్చ లేదు వాస్తవానికి. ఈ నేపథ్యంలోనే తన ఫోన్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఎవరు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. తనకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి. అయితే నిజానికి 2018లో కూడా బాబు మోహన్ బీజేపీ నుంచి పోటీ చేసి కేవలం 2,404 ఓట్లు మాత్రమే సాధించారు. అంటే గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాబు మోహన్ కు పెద్దగా ఓట్లు రాలేదని చెప్పాలి. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఓట్లు ఓడిపోయినప్పటికీ కూడా మంచి ఓట్లు సాధించిన వాళ్ళకి ఈసారి పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే బాబు మోహన్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉండటంతో ఆయనకు బీజేపీ నాయకత్వం టికెట్ నిరాకరించింది. దాంతో మనస్తాపానికి గురైన బాబు మోహన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా బాబు మోహన్ ఎక్కడ కూడా ఏ పార్టీలో స్థిరంగా ఉన్నదైతే లేదు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.